సార్, సంధ్యా థియేటర్ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు సిపిఆర్ చేసి ఒక బాబుని ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఓ మహిళ దురదృష్టవశాత్తు యువతి అనే మహిళ మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అనంతరం సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసులు నమోదు చేశారు. షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. 10 రోజుల గడువు ముగిసింది. ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తున్నారు, లీగల్ గా ఎలా ముందుకు వెళ్తున్నారు, అదే సందర్భంలో శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా ఉంది సార్? దాని కంటిన్యూ ఒకటి దాని కంటిన్యూ ఒకటి. సునీల్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా స్పష్టంగా మాట్లాడారు. హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వివరాలు మొత్తం కూడా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇన్సిడెంట్ జరిగిన విషయం నాకు తెలియదు, నా దగ్గరికి అసలు పోలీసులే రాలేదు, ఇదంతా కూడా నాకు మేనేజ్మెంట్ అక్కడ సంబంధించిన థియేటర్ మేనేజ్మెంట్ చెప్తే మాత్రమే క్రౌడ్ ఎక్కువ పెరగడం వల్ల నేను బయటకు వచ్చానని చెప్తున్నాను. దీనికి సంబంధించి ఓకే, ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్, నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా, మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్వ్యూ బెయిల్ మంజూరు చేసి మళ్ళీ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంటారా సార్? ఇక్కడ సునీల్ సార్ స్వామి, ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్వ్యూ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి ఏమీ కమెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే మీరు ఆ విజువల్స్ లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా? సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్? విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన SHO ACP ఎక్కడ సార్? ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ విక్టిమ్ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీం కానీ బెదిరింపులకు దిగిందా, లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్? నో కమెంట్స్. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు SHOని చూసారు కదా, ఎంత కింద మీద పడుతున్నారు. సరే, అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాని గురించి దొరికాయా లేవా? ఎగ్జాక్ట్లీ ఎవరికి వెళ్ళి చెప్పారు, ACP ఎవరికి వెళ్ళి చెప్పారు? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ సార్. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా SHO ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము,
మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాము. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యు స్టే అల్లు అర్జున్ అండ్ యు టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అతనికి చెప్పాను చెవులో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కగా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. పాపమ్మకి ఒక ప్రాణాన్ని కాపాడలేక ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు కలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మధ్యలో వెళ్తూ ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైటింగ్ రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలా మంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సర్లు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, మేము పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుడు ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయిందట. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉంటుంది కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసుకోవడం, నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలను సార్. అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్, అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేస్తుంది. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగింది. సార్ ఇక్కడ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజుల్లో వివరణ కోరారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ చేయబోతున్నారు. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్, ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ త్వరగతిన మీరు సంధ్య థియేటర్ యాక్షన్ తీసుకోవడం మాత్రం. ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్ని కేసులు, ఈ కేసులు పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం, ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ చేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్కి నోచుకోలేదు. నిందితుల వ్యవహారం సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎందుకు ఇది ఛార్జ్ షీట్కి నోచుకోలేదో చెప్తారు అసలు. ఏమో నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత
update you. This is పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ నందు కొద్దిగా డిలే అయింది. అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ కేసు సిట్కి సెపరేట్గా రిఫర్ అవుతుంటే ఆ కేసెస్లో ఉన్న అందరినీ ఇంక్లూడింగ్ ఎవ్రీ చిన్న పార్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ అందులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా తొందరలోనే ఫైనల్ స్టేజెస్లో తీసుకొచ్చి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. అది రెడ్ కార్నర్ నోటీస్, దానికి ఎన్నో కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. సో దాంట్లో సిబిఐ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది, యుఎస్ కౌన్సిలేట్, యుఎస్ ఎంబసీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అందరితో లైజనింగ్ జరుగుతుంది. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు, 3 సార్లు అడిగారు, 3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మొన్న కూడా మా టీం వెళ్ళొచ్చింది ఢిల్లీకి. సో తొందరలో వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత అది ఫస్ట్ కండిషన్, దాని తర్వాత అది నెక్స్ట్ స్టేజ్కి ఎక్స్ట్రడిషన్ రిక్వెస్ట్ కానివ్వండి, ప్రొవిజనల్ అరెస్ట్ వారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు జారీ చేయడానికి వీలు ఉంటుంది.